మనం కొద్ది రోజుల్లో చూస్తున్నాం, దేవాలయపైన దాడులు జరుగుతున్నాయి. వీటిపైన అందరూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నాము, కానీ దీనికంటూ ఒక ఎండు రావట్లేదు. నిన్న చూసినా కూడా మనకి దేవాలయపైన దాడులు జరుగుతున్నాయి. సో దీనిపైన ఒక బలమైన చట్టము ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా, లేకపోతే మనం గవర్నర్ ద్వారా పోయి అయినా దీన్ని ఆపే ఒక ప్రయత్నం ఏమైనా చేస్తామా మనము అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దేవాలయాలు అనేది మనకి మానవ వికాస కేంద్రాలు. సో వీటిని కాపాడలేకపోతే మన హిందుత్వాన్ని ఏం కాపాడుతామనే ప్రశ్నలు కూడా అవతల నుండి వస్తున్నాయి. సో దీనిపైన కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో ఈ రకంగా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా. కాబట్టి మనం ఒక చట్టాన్ని, బలమైన చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి. ఇంకొక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తారండి. ఒకప్పుడు భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసిన వాళ్ళు మొదటి వ్యక్తి ఔరంగజేబు ఉంటే, రెండో వ్యక్తి మతం మారబడ్డ మాలిక్ కాఫీర్ ఉన్నాడు. తర్వాత వాటికి పోటీగా మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు కొంతమంది నాయకులు లేకపోతే కొంతమంది వర్గం వాళ్ళు ఈరోజు అది చేస్తున్నారు. కాబట్టి దీనికి మనం ధీటైన సమాధానం చెప్పాలి, మన దేవాలయాలను మనం పరిరక్షించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.